నమస్తే నేను జ్యోత్స్న. భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 48 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 7,92,679 క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 33 అడుగులకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అటు పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 48 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 7,92,679 క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. డీటెయిల్స్ మనకు మరిన్ని వివరాలు మనకు భాను అందిస్తారు. భాను, చెప్పండి, ప్రస్తుతం భద్రాచలం దగ్గర వరద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ జ్యోత్స్న, పోలవరం ప్రాజెక్టుకి ఎగురును కురుస్తున్న భారీ వర్షాల ద్వారా కూడా వరద నీరు భారీ ఎత్తుగా పోలవరం ప్రాజెక్టు గోదావరి నది చేరే అవకాశం అయితే కనబడుతుంది, చేరుతుంది కూడా. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు పై ఎగునున్న మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సుమారు 31,680 మీటర్లుగా నమోదుగా శిల్పే వద్ద దగ్గరికి కూడా ఈ వాటర్ చేరుతుందని చెప్పిన అధికారులు అఫీషియల్ గా ఇరిగేషన్ అధికారులు అయితే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే 48 రేడియో గేట్ల ద్వారా 7,92,679 క్యూసెక్ల వరద జలాలను కూడా ఎగువ ప్రాంతాలకు కూడా వీళ్ళంతా వదలడం కూడా జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే మరో 3 రోజులు కూడా అల్పపీడన ప్రభావంతో ఇంకా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే విపత్తు శాఖ అంతా కూడా అనౌన్స్ చేయడం నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యి ఎక్కడైనా గండ్లు పడకుండా ఎక్కడైనా రాకపోకలు అంటే లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు పబ్లిక్ ని కూడా అలర్ట్ చేస్తూ కూడా వీళ్ళందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఇచ్చి ఎక్కడికెక్కడ అప్రమత్తం చేసే నేపథ్యం కూడా కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఇప్పటికే భద్రాచలంలో 33 అడుగులు టచ్ చేయడంతో ఇంకా రానున్న 2 రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ వరద చేరుకుంటుందని చెప్పిన అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాలు ముప్పు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలను తరలించే దిశగా అధికారులు నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. జ్యోత్స్న. రైట్ భాను.